సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పవర్లూమ్ కార్మికులతో సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి బతుకమ్మ చీరలకు సంబంధించి 2022-23 సంవత్సరాల 10% యారన్ సబ్సిడీని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే అందించాలని, అదేవిధంగా పవర్లూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా వెంటనే పూర్తి చేసి మరి ప్రభుత్వం అందించాలని తదితర డిమాండ్ల మీద ఇక్కడ కార్మికులంతా చర్చించి మరి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మరి ఈ విషయం పైన మరి మే 8వ తేదీ బుధవారం రోజున సాయంత్రం 4 గంటలకు నెహ్రూ నగర్లోని అంబాభవని ఫంక్షన్ హాల్లో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి మన కార్మికులకు సంబంధించినటువంటి 10% బతుకమ్మ చీరల 10% యారన్ సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పథకం అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా యథావిధిగా కొనసాగించే విధంగా ఈ ప్రభుత్వం దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి తీసుకెళ్లడంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పవర్లూమ్ మరియు అనుబంధ రంగాల కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని చెప్పి సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి కార్మిక చట్టాలను హక్కులను హరించే విధంగా 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులను మళ్ళీ కట్టుబానిసలు చేసే విధంగా చట్టాలను తీసుకొచ్చి పార్లమెంట్లో ఆమోదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చట్టాలు కనుక అమలైతే మన కార్మిక వర్గానికి తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కనుక మళ్ళీ కార్మిక వర్గం బీజేపీకి ఓటేసి గెలిపిస్తే కనుక మన స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న మన చట్టాలు హక్కులను కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసేయమని చెప్పి మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కనుక ప్రతి ఒక్క కార్మికుడు కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించే విధంగా చేయాలి. అదేవిధంగా మన కార్మిక చట్టాల హక్కుల గురించి మన అనుబంధంగా ఇండియా కూటమిలో భాగంగా భాగస్వాములైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా బలపరిచి ఓటేసి గెలిపించాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఆ రకంగా కార్మికులందరూ చేయాలి. మన సమస్యల పరిష్కారం కోసం సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి రాబోయే రోజుల్లో కూడా అందరం కూడా ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలి. 10% యారన్ సబ్సిడీ కావచ్చు, వర్కర్ టు ఓనర్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎల్లుండి బుధవారం రోజున మే 8వ తేదీ బుధవారం రోజున అంబాబాయి ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశానికి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి ఒక్కళ్ళు రావాలి అని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి